దేశీయ ఐటీ దిగ్గజం అమెరికా సహా 50 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ ఏపీ ఐటీ రాజధానిగా మారుతున్న విశాఖకి బిగ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే విశాఖలో తాత్కాలిక క్యాంపస్ ద్వారా తమ కార్యకలాపాలు సాగిస్తున్న ఇన్ఫోసిస్ ను ఇక్కడే శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఎప్పటినుంచో కోరుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ కు ఇన్ఫోసిస్ అంగీకరించింది. ఇన్ఫోసిస్ విశాఖలో శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేసుకుంటే తగిన రాయితీలు ఇచ్చేందుకు సిద్ధమని కూటమి సర్కార్ ఆఫర్ చేసింది. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో గూగుల్ డేటా సెంటర్ వస్తుండడం, తాజా రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు రావడంతో ఇదే అదనుగా ఇన్ఫోసిస్ కూడా విశాఖలో పూర్తిస్థాయి క్యాంపస్ ఏర్పాటు చేసుకునేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు వీలుగా నగరంలో ఎండాడ వద్ద 20 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఇతర రాయితీలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇవి పూర్తి కాగానే బహుశా ఈ నెలలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. దీన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఐటీ మంత్రి లోకేష్ తాజాగా విశాఖ సిద్ధంగా ఉండు, ఈ నెలలో ప్రపంచ ఛాంపియన్లు రాబోతున్నట్టు ట్వీట్ కూడా చేశారు. వచ్చేది ఎవరో ఊహించగలరా అంటూ ఓ ప్రశ్న కూడా సంధించారు. విశాఖలో ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. అలాగే తాజాగా కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్లో కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు శాశ్వత క్యాంపస్ ఏర్పాటు కూడా భూమి పూజ చేసుకుంది. అలాగే రిలయన్స్ బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్ ఏర్పాటుకు కూడా ప్రతిపాదన వచ్చింది. అలాగే నగరంలోని మిలీనియం టవర్స్ లో టీసీఎస్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు పనులు కూడా పూర్తి కావచ్చాయి. అలాగే మరో ఐటీ సంస్థ యాక్సెంచర్ కూడా నగరంలో క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది.